ఆ చెయ్యి తెచ్చబెట్టు నువ్వు. అలా చాలా సేపు పెడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు. బాబు నీకు చాలా పొగరుందరు, చెప్పిన మాట నువ్వు. నీ కర్మ అలక్కని పదా. మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చి కుట్టినా సరే తలుపు తీయొద్దు. వద్దు, మరీ అంత ఆయాసపడుకో. ఇటు నేను దంచుతాను. వద్దులే, మీ ఇంటి పనులు చాలక మా ఇంటి పనులు కూడానా? తప్పుతుందా మరి? ఎప్పటికైనా నేనేగా నీ ఇంటి పనులు చేయాల్సింది. అదేంటే? కిట్టుతో పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. అవునా? అవును మరి. అంతా మాయలా ఉందే, ఏమన్నా మంత్రం వేసావా? డబ్బు మాయాజాలం పనిచేసింది. అంటే? అంటే అదో పెద్ద రహస్యం. అమ్మో వద్దులే మరి. నీ నోట్లో ఏది దాగదు. నేను చెప్పను తల్లి. అబ్బా, నేనెవరికి చెప్పలేవే. చెప్పవు మరి. ఎవరికి చెప్పకూడదు. చెప్పను. ఒట్టి మరి. నీ మీదొట్టు. అమ్మ పాల పుల్లయ్య. ఆపేనే చాలా కాలంగా ఒకరిని హత్య చేద్దాం అనుకుంటున్నా. ఆ అవకాశం ఇయ్యాలొచ్చింది. ఎంత ధైర్యం రా నీకు? ఎంత బాకీరా నీకు? 6000 వడ్డీతో కలిపి 10,000. 11,000 ఇస్తే నీకేమన్నా అభ్యంతరమా? అంత డబ్బు ఎక్కడదా నీకు? ఎక్కువ ప్రశ్నలు నీకు. డబ్బు కావాలా వద్దా? డబ్బిచ్చి కొట్టరా పోజు. ఇవ్వాల్సింది నువ్వురా. ఆ 11,000 కోసేసుకుని మిగిలిన డబ్బు కోసుకోనా? ఏ చెట్టు నుంచి? ఈ తలతిక్క వెదవకి పిచ్చెక్కినట్టుంది. ₹1 కోటి లాటరీ తగిలితే ఎవరికైనా పిచ్చి. లాటరీయా? ఏంటిది? యేసుదాసు శవం, హత్య, చాలా ఇంకా చాలా. తప్పుకో. ఈ ఎదవే ఆ ఎదవ చెప్పుంటాడు. నరికేవాడు అరిటాకు, కత్తి దించు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు నువ్వు. నా కొడుకు మీతో చేరాకే దొంగ నా కొడుకు అయ్యాడు. ఆడెందుకు చెప్తాడు? మరి ఇంకెవరు చెప్పాడు నీకు? ఇంకెవడు? ఆ యేసుదాస్ గాడే చెప్పి చచ్చుంటాడు. ఎప్పుడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? కదమ్మా నా వాటా ఎంత? బాబు నీ కొడుకు ఆల్రెడీ వాటా ఇచ్చాం బాబు. ఫ్యామిలీలో కోట ఇవ్వడానికి ఇదేం రేషన్ కార్డు కాదమ్మా, క్రైము. ఏంటో నీకు ఇచ్చేది? నీ తలకాయ నరికి నీ చేతిలో పెడతాను. అదే నీ వాటా. మీరు అసలు మనుషులేనా? నడి రోడ్లో పెట్టారు బాగోతం. డబ్బు సంగతి మీరే డప్పు కొట్టి చెప్పేసేలా ఉన్నారు. ఓ పని చేద్దాం, వీడు నా జేసుదాస్ గారి ఇంటికి తీసుకెళ్దాం. అక్కడ తెలిచేద్దాం వీడి సంగతి. ఒరే గజరాజు నువ్వు పద. అబ్బా అది నా ఏనుగు పేరయ్యా. ఏదో ఒక రాజు లేరా, నువ్వు పద. అటుగా ఇటు ఆటో కదా ఇటు వెళ్తానని కూడా తెలియట్లేదు. ఏంటి మీ గోవా? వాడు రాడు రాలేడు. ఏ లోపల మందు కొట్టి పడుకున్నాడా? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వాళ్ళు లేవడా? లేవడు. లేపండి, మాకు డబ్బులు ఇయ్యాలి. డబ్బా? ఒక్క పైసా ఇచ్చేది లేదు. వెళ్ళండి వెళ్ళండి. నిన్న నన్ను పిలిచి మరీ చెప్పాడు. నాకు లాటరీ తగిలింది, పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, అప్పులన్నీ అనా పైసలతో తీర్చేస్తాను, మన వాళ్ళందరినీ ఎంట పెట్టుకోమని చెప్పాను. అందుకే పిలవండి. బయటికి రావాలి, బయటికి రావాలి. ఊరందరికి తెలిసిపోయినట్టు. పదండి పారిపోదాం. కచ్చట్టు నా మీదకి రావడం కాదు, ఇప్పుడు వెళ్ళు. ఆగండి. బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి. ఏంట్రా బయటికి రావాలి. ఏంటి ఇదంతా? కట్టకట్టుకుని అందరూ ఒకేసారి వచ్చేసారు. నోకాలమ్మ జాతరకు చందాలు అడగడానికా? సరే నా చందా కింద ఒక లాటరీ టికెట్. ఏడవడా? మేము డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం. ఏంటి వసూలు చేసుకున్నది? ఆరు దగ్గర ఉన్నాయి ఖాళీ చేశారు. ఆ సీసా ఖాళీ చేసి చెప్పాడు లాటరీ తగిలిందని. అనుకున్నా మీకు చెప్పాడు. లాటరీ టికెట్ అమ్మని నాకే చెప్పాడు. ఆడి దగ్గర ఏముంది? ఉత్తుత్తుని. నా ఏనుగును కూడా కొంటానన్నాడు. చెత్త అంత పెద్ద మొత్తంలో డబ్బు రావటం అబద్ధమైతే అతని కట్టాల్లో ఎప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చారో చూస్తుంటే లోపల ఏదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది. ఆడు అరువు పెడతాడు కానీ అబద్ధం ఆడ్డు. ఇది కరెక్టే. అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వెళ్తాం మనకేంటి, లోపలికి లాడిని అడుగుదాం పదండి. ఇంతమంది ఒకేసారి ఎందుకు లోపలికి వెళ్ళటం? మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు నలుగురు. మేము లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో విషయం తేల్చాం. రాలేదు, 3వ నిమిషంలో మేమందరం లోపల. అలాగే. నేను ఒప్పుకోను. అమ్మా నీకో నమస్కారం. అన్ని విషయాలు లోపల చెప్తాను, మీరు పదండి. నా మరిది, మా డబ్బు, మా లాటరీ. ఈ డబ్బుని అడ్డమైన వాళ్ళతో కలిసి పంచుకునే కర్మ మాకు పట్టలేదు. తప్పదమ్మా. చచ్చిపోయిన మనిషిని నిద్రపోతున్నాడని మీరే వాళ్ళకి చెప్పి తప్పు చేశారు. యేసుదాస్ చచ్చిపోయాడన్న విషయం వాళ్ళందరికీ తెలిస్తే ఊరంతా అలరైపోతుంది. డబ్బు కోసం తమ్ముణ్ణి చంపిన అన్నా వదిన అని మీ ఇద్దరి చేత ఓచ లెక్క పెట్టేశారు. అయినా సరే మేము ఒప్పుకోము. పదండ్రా. ఆగండి. సరే మొత్తం ఎంత మంది ఉన్నారు? మనం 5గురం,
వాళ్ళు ఐదుగురా ఇప్పుడు దాకా నలుగురేగా మరి వీడు వీడెవడా గజరాజని అది నా ఏనుగు పేరు నా పేరు వరదరాజు మధ్యలో ఈ దురదవుడు దొరదగిరిదా అంటావు వచ్చేది ₹1 కోటి. ఎందుకు గొడవ? వాళ్ళని పిలవమంటారా వద్దా? సరే పిలవండి. అందువలన మేము 5గురం, మీ 14 మంది, మొత్తం 19 మంది కలిసి ఈ డబ్బు పంచుకుందాం. ఎవరు అడిగినా సరే యేసుదాస్ గారు బతికే ఉన్నారని చెప్పాలి. అది అడిగితేనే, అంతేగాని ఎవడు అడిగినా యేసుదాస్ గారు అదే చెప్పకూడదు. కూడదా ఉమ్. సరే నువ్వెవరు? పార్వతి. పార్వత ఎవతివే నువ్వు? నువ్వెవతివే? నేను యేసుదాసికి వదినా. నేను యేసుదాస్ భార్య అని. పార్వతి ₹1 కోటి వారసురాలని. ₹1 కోటి వారసురాలని. ₹1 కోటి వారసురాలని. ₹1 కోటి ఏంటి చూస్తున్నారు? ఎగ్జిబిషనా? ఆ లాటరీ టికెట్ ఉండాల్సింది నా దగ్గర. మర్యాదగా ఆ టికెట్ ఇచ్చేయండి. ఎంత మందికి చెప్పి చచ్చావురా? బతికి చెప్పావు, చచ్చి చెప్పుతున్నావు. ఇప్పుడు గాని నువ్వు బతుకుంటే ఒకే కంట్రోల్ చంపేసేదానిరా. కంట్రోల్ టికెట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోండి. అలాగే కాసేపట్లో పోలీసులు వస్తారు. నీ చేతిలో లాటరీ టికెట్, సోఫాలో ఈకిలిస్తూ చచ్చిన గాడి శవాన్ని చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడికే వస్తున్నా. యేసుదాస్ బతికుండగా రాని నువ్వు ₹1 కోటి కోసం యేసుదాస్ని చంపేసి లాటరీ టికెట్ నువ్వే కొట్టేశావని పోలీసులు లాఠీలతో కుళ్ళబొడుస్తారు. ఊహించుకుంటేనే ఇంత చెమట పట్టిందే, రేపు సెల్లో పెట్టి కుళ్ళబడిస్తే అలా జరగకుండా ఉండాలంటే నా మాట విను. ఆడికి నీకు ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టుగా నువ్వు వింటే లాటరీ డబ్బుల్లో నీ వాటా నీకు వస్తుంది. నా వాటా ఎంత? 50-50? అంత లేదమ్మా, 50% నీకే ఇస్తే వీళ్ళందరి సంగతి ఏంటి? ఆఖరిని వచ్చిన వాళ్ళు మిగిలిందే తినాలి మరి. అందుకని నీతో సహా కలిపి 20 మంది. నీకు దండం బాబోయ్, ఈ వాటాలు చాలు, ఈ శవం కంపు చాలు. ఈ శవాన్ని ఎక్కడే ఉంచితే ఆ కంపు ఊరంతా మాకు అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మన చేతికి వచ్చేది ముప్పావలా ముప్పావలా చెంబు తెప్పలా ముప్పావలా. డాన్స్ సత్తుంటే శవాన్ని ఏం చేద్దాం? లారీ తీసుకొస్తాను, ఊరంతా ఊరేగించండి. లేకపోతే తీసుకెళ్ళి ఏట్లో పారేయండి. మేము సాయం చేస్తాం కదా. మరి నా పెళ్లి సంగతి ఏంటి? యహ ముందు శవం సంగతి తేలని. మళ్ళీ అటుకెళ్ళి ఎట్లో పడేయండి. ఓసారి గడ్డం గీసుకుంటే మళ్ళీ గీసుకోవా? ఈ లాజిక్ కూడా కరెక్టే. అన్నయ్య నిన్నేరా అలా ముద్దులో నుంచి చూస్తావేట్రా? రాదే ఒరే అన్నయ్య, ఎందుకురా నన్ను ఇలా కొల్లబెడుతున్నారు? నా శవం నాకే కంపు కొడుతుందిరా. శవాన్ని పెట్లో పెట్టి పోడ్చలేదని నన్ను పట్టుకెళ్లి స్వర్గం పేట చెత్త కుప్ప దగ్గర పెట్టేశారా. స్వర్గంలో స్కాచ్లు విస్కీలు ఊరించేస్తున్నాయిరా. రేయ్, ₹1 కోటి దొరుకుతారు కదరా. ఆఫ్టర్ ఆల్ ₹6000 ఖర్చు పెట్టి మన సాంప్రదాయ ప్రకారం నన్ను పోడ్చలేరురా. అయ్య చచ్చిన అన్నవి, నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా. అత్తు. తమ్ముడు నో! నా తమ్ముడు శవాన్ని గోదావరిలో ముంచేస్తానంటే నేను ఒప్పుకోను. ఉప్పు పాత్ర సూర పెడతావా? లేదు, మా ఆచారం ప్రకారం చర్చిలో గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతుండగా గొయ్యి తెచ్చి పూడ్చి పెడతాను. చర్చి గంట మోగానే ఊరూరంతా ఊరేగింపులా వస్తది. ఊరు జనాభా 2000 మరి. ఆపండి. శవాన్ని పూడ్చిపెట్టేస్తే లాటరీ ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడతాడు? ఆయన సమాత్తోనా? గుణపంలా ఉంటాడా? ఆడిది ఎర్ర తొక్క నల్ల తొక్క. ఈ తొక్కలో అనుమానాలన్నీ ఆ వచ్చేవాడికి ఏం తెలుసు? ఇదిగో పలానా వాడు చూపిస్తే వాడే అని ఇన్నిసార్లు వాడాలా? ఓహో, అలా వాడానా? అందుకే నీ మొహం ఇలా వాడేనా? నటించేది వీడేనా? నాకు అభ్యంతరం లేదు. నాకుంది. 10 ఏళ్ల నుంచి 10,000 ఇవ్వని ఎదవా ₹1 కోటి వస్తే ఇస్తాడా ఇడు? అయితే నువ్వే. నాకు అడ్డొస్తుంది. ఏంటి నీకేదా సిగ్గు. నాకు సిగ్గు లేదు. నేను చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా 13 ఇత్తడి పథకాలు కొట్టాను. ఈసారి గెలిస్తే ఎండి కొట్టం ఇస్తాం. ఆ? అయితే నటించనా? వద్దు, ఏ? జీవించు. ఓకే.